ఏఆర్కే టీవీ వీక్షిస్తున్న అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనము మహాభారతంలో ఉన్నటువంటి ఒక్క అద్భుతమైన సన్నివేశం కాదు, అది ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పచ్చు. దాన్ని మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే, ధర్మరాజు తన జీవితంలో అబద్ధం ఆడలేదు, కానీ ఆయనకు ఒక అబద్ధం ఆడాలని ఒక దోషం అంటింది. ఆయన అబద్ధం చెప్పలేదు, కానీ ఆ దోషం అంటింది. అది ఎలా? ఆ దోషం అంటడానికి, నిజమే చెప్పినా దోషం అంటడానికి గల కారణం ఏంటి? మరి అబద్ధం చెప్తే దోషం రావడంలో ఆశ్చర్యం లేదు, నిజం చెప్పి కూడా దోషం వచ్చిందంటే దీని కూలంకషంగా మనం ఇప్పుడు చర్చించుకుంటాం, తెలుసుకుంటాం. ఎలా అంటే, కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు మరి పాండవులంతా ఎవరు వాళ్ళు ఎక్కడెక్కడ యుద్ధం చేస్తున్నారు, కౌరవుల పాటి కౌరవులు చేస్తున్నారు. అశ్వత్థామ అనేటువంటి ఒక గొప్ప యోధుడు ద్రోణాచార్యుల వారు, అంటే ఆయన కురు పాండవులకు గురువు, విద్య నేర్పించిన గురువు, ఆయన కుమారుడు. ఆ అశ్వత్థామకు అతని కారణజన్ముడు, అతనికి మరణం లేదు. కానీ ద్రోణాచార్యుల వారికి కూడా ఒక విధంగా ఆయన సాధించి ఆయన్ని నిర్జించేటువంటి శక్తి ఎవరికి లేదు. కానీ ద్రోణాచార్యుడు ఉన్నంత వరకు యుద్ధం చేయాలంటే చాలా కష్టమవుతుంది. మరి అశ్వత్థామ అనేటువంటి ఏనుగుని భీమసేనుడు వధించి వాళ్ళ గురువును కన్ఫ్యూజ్ చేద్దామని, గురువర్య అశ్వత్థామ చనిపోయాడు అని చెప్తాడు. ఆయన నమ్మడు. ఆయన ఎంత గొప్పవాడైనా కొడుకు చనిపోయాడని వింటే తట్టుకోలేరు. కాస్త సంశయించి రథాన్ని ధర్మరాజు రథం వైపుకు నడిపించి ధర్మరాజును అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ధర్మరాజు చెప్తారు, ధర్మం కోసం ఆడినటువంటి అబద్ధం కాదు ధర్మనందన, నీవు చెప్పు అశ్వత్థామత అని చెప్పమని ఆయన చెప్తే ఆయన సంశయిస్తాడు. కానీ ద్రోణాచార్యుడు ధర్మరాజు చెప్తే నేను నమ్ముతాను అని ఆయన పైన ఉన్నటువంటి ధర్మదేవత బిడ్డ ఆయన ఎవరు, ధర్మరాజుల వారు, ఆయన అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామత కుంజరహ అని సాధారణంగానే చెప్తాడు. ఆయన చిన్నగా ఏం చెప్పడు. అందరూ అనుకుంటూ ఉంటారు కుంజర శబ్దం మాత్రం చిన్నదిగా చెప్పాడని. ఆయన రెండు విధాలుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. కానీ అది శ్రీకృష్ణుల వారికి తెలుసు. ఆయన కుంజర అనే టైంకి కరెక్ట్గా ఆయన యొక్క పాంచజన్యాన్ని ఊదేస్తాడు. అంటే ఆయన ఒక శంఖాన్ని ఊదుతాడు. ఆ శంఖం శబ్దంలో కుంజర శబ్దము ద్రోణాచార్యుల వరకు వినపడదు. ఆయనకి వినపడిన వరకు ఆయన ధర్మరాజు చెప్పింది నిజమే అనుకుని వెంటనే ఆయన ఒక అస్వస్థతకు గురై, అంటే మానసికమైనటువంటి అస్థిరత్వానికి గురై, ఇంక ఏమీ చేయలేము, మనకు ఉన్నదంతా పోయింది, మనకున్న ఒక్కగానొకడు చనిపోయాడని ఒక విధమైనటువంటి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆయన తనకు ఒక విధంగా బ్రెయిన్ మొత్తము నర్వస్ సిస్టమ్ పని చేయదు. తను ఒక విధమైన షివరింగ్కి లోనయ్యి ఎక్కడొక్కడ వదిలేసి తను ఒక విధంగా ఒక షివరింగ్తో అలా, అంటే మనకు కళ్ళు తిరిగితే ఏమీ కనిపించదు కదా, అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలా వచ్చేస్తాడు. కురుక్షేత్రంలో అలా వచ్చి గమ్మున అలా కూర్చునేస్తాడు. ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చుందామని కూర్చునేస్తాడు అంత కురుక్షేత్రంలో. ఆ సమయంలో ద్రౌపదీదేవి వాళ్ళ సోదరుడు దృష్టద్యుమ్నుడు వచ్చి, ఆయన అందుకనే పుట్టాడు, అందుకనే హోమంలో మరి ద్రుపద మహారాజు ఆయన్ని హోమంలో పుట్టించాడు కాబట్టి ఆయన వచ్చి ఆయన్ని వధించేస్తాడు. అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి మరి ద్రోణాచార్యుడు చనిపోతాడు. మరి ధర్మరాజు చెప్పిన మాట నమ్మాడు కాబట్టి ఆ ఒక అబద్ధ దోషం ఆయన కంటింది. మరి ఈ అబద్ధము అనేది ఎంత శక్తివంతమైనదంటే, ధర్మరాజుల వరకు అంటినటువంటి అబద్ధము, ఈయన దేహంతో పాటు స్వర్గానికి వెళ్ళినటువంటి ఏకైక మహానుభావుడు ధర్మరాజుల వారు. స్వర్గంలోకి వెళితే ఆయన స్వర్గ దర్శనం చేస్తూ ఉండంగా అన్నీ చూస్తూ ఉంటే, అంతకన్నా ముందు సత్యహరిశ్చంద్రుల వారు స్వర్గంలో ఉంటారు. ఈయనకి ఆ కుతూహలం కలుగుతుంది, నేను సత్యహరిశ్చంద్రుల వారిని దర్శించాలి అంటాడు. అవునా అని ముందు ఆయన అడగతామని స్వర్గంలో ఆయనకి విషయం చెప్తారు హరిశ్చంద్రుల వారికి. హరిశ్చంద్రుల వారు అక్కడ ఎవరితోనో పాచికలాడుతూ ఉంటారు. అప్పుడు ఆయన చెప్తారు, ధర్మరాజు వచ్చారు మిమ్మల్ని చూడాలి అని. అప్పుడు నన్ను చూడాలంటున్నా, గురువు చావుకు కారణమైనటువంటి ఈ వ్యక్తి నన్ను చూసేంత అర్హత లేదు, తను చూడదలుచుకుంటే నా కిరీటాన్ని చూడమను అని దూరం నుంచి ఇలా పైకి ఇలా లేస్తాడు. ఇలా లేచినప్పుడు కిరీటం పైన ఉన్నటువంటి ఒక బుడపలాగా ఉంటుంది కదా డిజైను, ఆ డిజైన్ వరకు చూడగలిగితే చూడమను ఆయన ఇలా లేస్తాడు. అంటే హరిశ్చంద్రుల వారు ఆయన అక్కడ చేరుకునే
విషయాన్ని గ్రహిస్తాడు. ఈయన చెప్పిన ఒక అబద్ధం వల్ల గురువు చనిపోయాడని. గురు హత్యా దోషం అంటుకున్నది. ఈయన ధర్మరాజుల వారు, అదిగో హరిశ్చంద్రుల వారు ఇలా పైకి లేస్తారు చూడండి అంటే ఆ కిరీటం లేస్తుంది. లేచినప్పుడు ఆ బుడపని చూసినప్పుడు దాన్ని చూడగానే ఈయనకున్న అబద్ధ దోషము ఈయన కాలు బొటన వేలు నల్లగా మారిపోతుంది. ధర్మరాజుల వారి యొక్క కాలు బొటన వేలు నల్లగా మారిపోతుంది. అంటే ఆ దోషం వల్ల, అంటే పూర్తిగా నన్ను చూసే శక్తి తనకు లేదు అని అతను అలా లేస్తాడు. అప్పుడు ధర్మరాజుల వారి యొక్క ఒక్క దోషానికి అంటినటువంటి ఆ నల్లగా ఉన్నటువంటి బొటన వేలుని ఇలా పిండేస్తారు. పిండేసినప్పుడు ఇప్పుడు మనకు ఏదైతే నల్లులు ఉన్నాయో, నల్లులు మన కాలు గోరు ఎలా ఉంటుందో తన పైన బాడీ అలాగే ఉంటుంది. ధర్మరాజుల వారి యొక్క బొటన వేలు యొక్క రక్తమే భూలోకంలో పడి నల్లులుగా అందరి రక్తం తాగుతుందన్నమాట. అంటే అంత శక్తివంతమైన దానికి కూడా అది వృధా కాదు. అది కలికాలంలో అదొక పాప జన్మ ఎత్తిందనమాట. అంటే ఇక్కడ వచ్చేకాడు చూడండి, ఒక్క అబద్ధ దోషమే సాక్షాత్ ధర్మరాజులంత వారికి అబద్ధం చెప్పకపోయినాను ఆయనకి ఆ విధమైన స్థితి వచ్చింది. మరి నిద్రలేస్తే పొద్దుపోయే వరకు మనం ఎన్ని అబద్ధాలు చెప్తుంటే మనకెంత దోషం అంటాలి? మనం ఎన్ని ఆలయాలు తిరగాలి, ఎంతమంది దేవులను మొక్కాలి? కాబట్టి సందర్భానుసారంగా కల్లి ధర్మం ప్రకారము ధర్మదేవతకు ఒక పాదమే కాబట్టి మనం 3 పాదాలు పాపమే ఉంది కాబట్టి సందర్భానుసారంగా మనం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పులు చెప్పక తప్పదు, చేయక తప్పదనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని అనుసరించుకొని మనం వాళ్ళని తలుచుకున్నా కానీ మనం చెప్పినట్టు అబద్ధ దోషాలు ఎన్నో హరించుకుపోతాయి. కాబట్టి ఈ విషయం మీకు చక్కగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని గొప్ప వాళ్ళని స్మరించుకోవడం వల్ల మనకెప్పుడు మన జీవితంలో ఎన్నో మనకు సరిదిద్దబడతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.